సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జూన్ 9వ తారీఖున ప్రిలిమ్స్ జరగనున్నది. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని రివిజన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. హిట్ జీపీఆర్ పేరుతోటి. హిట్ జీపీఆర్ అంటే హై ఇంపాక్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రివిజన్. ఇది ఒక సాకర్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్. మినిమం 30 డేస్ ఉంటుంది. డైలీ 6 అవర్స్, 180 అవర్స్ మినిమం ఉంటుంది. ఏప్రిల్ 15th నుంచి మే 15th వరకు. అండ్ దీంట్లో భాగంగా ఒక 5 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఈ 5 గ్రాండ్ టెస్ట్లు మే 20th నుంచి 30th లోపల పెడతాం. లాస్ట్ డేట్ దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 10th. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. దాని ద్వారా దీన్ని క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి ప్రధానంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ హై ఇంపాక్ట్ టాపిక్స్, ఈ హిట్ ప్రోగ్రాంలో హై ఇంపాక్ట్ టాపిక్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇది కేవలం ప్రోగ్రాంలో ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాం. ఆ సిగ్నిఫికెన్స్ ఎందుకు ఉంది? కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు సపోజ్ అఫిడవిట్ గురించి క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే ఏఎఫ్ఎస్పిఏ గురించి క్వశ్చన్ అడగచ్చు. అంటే ఎందుకు అడుగుతారు ఏఎఫ్ఎస్పిఏ అంటే దీనికి సంబంధించినటువంటి న్యూస్లో ఉన్నటువంటి అంశంగా, అంటే క్వాలిటీ రిలేటెడ్గా అడుగుతారు. మణిపూర్లో ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, మహువా మైత్రి కేసులో ఒక పర్సన్ దర్శన్ హీరన్ దాని ఈయన అఫిడవిట్ సమర్పించడం జరిగింది కాబట్టి అఫిడవిట్ గురించి క్వశ్చన్ అడుగుతారు. యాంటీ డిఫెక్షన్ లా, ఆర్కిటిక్ మిషన్, తర్వాత ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ మందిర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. భారత్ వర్సెస్ ఇండియా, ఎన్సీఆర్టీలో భారత్ ప్లేస్లో ఇండియా స్థానంలో భారత్ అనే పదం పెట్టడం జరిగింది కాబట్టి మరి దాని మీద క్వశ్చన్ అడగచ్చు. కెనడా ఇండియా రిలేషన్స్ నేపథ్యంలో కెనడా ఇండియా రిలేషన్స్, కమర్షియల్ రిలేషన్స్ సంబంధించి క్వశ్చన్ అడగచ్చు. క్యాస్ట్ సెన్సస్ గురించి ఉండొచ్చు, ఎందుకంటే బీహార్లో క్యాస్ట్ సెన్సస్ నిర్వహించారు కాబట్టి. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే నేరగ్రస్త రాజకీయాలు, సుప్రీంకోర్టు అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో తీర్పునిచ్చింది. డ్యామ్ సేఫ్టీ, రీజన్ ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ క్రాక్ అయ్యింది. ఆ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ మీద క్వశ్చన్ ఉండొచ్చు. అంటే ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించి. తర్వాత డిప్యూటీ సీఎంస్ గురించి క్వశ్చన్ అడగచ్చు, అంటే ఉప ముఖ్యమంత్రులు. ఎందుకంటే మనకి తెలంగాణలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, అండ్ దేశం మొత్తం మీద 14 రాష్ట్రాల్లో 26 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సో దీనికి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు. అలాగే డిజిటల్ డేటా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక చట్టం చేశారు, దాని మీద క్వశ్చన్ ఉంటుంది. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, G20 మీటింగ్లో భాగంగా చేసినటువంటి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనే ఒక కాన్సెప్ట్. తర్వాత ఇండియన్ ఎకానమీ సర్జింగ్ అహెడ్, అంటే రాబోయే 3 ఏళ్లలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం, 3వ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం, 2047కి కర్తవ్య కాల్ తర్వాత ఈ డెవలప్డ్ ఎకానమీగా ఆవిర్భవించడం. ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యాక్ట్ ఒకటి చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనూప్ బర్న్వాల్ కేసులో ఇచ్చారు. తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిగణలో తీసుకుంటారు. ఎథిక్స్ కమిటీ, సో ఈ ఎథిక్స్ కమిటీ మహువా మైత్రిని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ కాంపోజిషన్ ఏంటి, తర్వాత ఆ యొక్క ఎథిక్స్ కమిటీ యొక్క నిర్మాణం ఏంటి, దాంట్లో ఎంతమంది మెంబర్లు ఉంటారు, ఇటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, తర్వాత G20 డిక్లరేషన్, ఢిల్లీ డిక్లరేషన్, తర్వాత జెండర్ గ్యాప్ ఇన్ ద లేబర్ మార్కెట్, ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ 2023. సో ఈ 2023 ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ అనేది జెండర్ గ్యాప్ అనే కాన్సెప్ట్ మీద ఇచ్చారు. అలాగే గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ అనే అంశం మీద క్వశ్చన్ అడగవచ్చు. గ్లోబల్ సౌత్ అనే కాన్సెప్ట్. తర్వాత గవర్నర్ పోస్ట్ చాలా కాంట్రవర్షియల్గా ఉంది, ఆ కాంట్రవర్షియల్ గవర్నర్ పోస్ట్కి సంబంధించి క్వశ్చన్ ఉండొచ్చు. గ్రీన్ రెవల్యూషన్ మీద క్వశ్చన్ అడుగుతారు ఎకానమీలో భాగంగా, ఎందుకంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఈ ఎవరైతే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటామో ఆయన చనిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో క్వశ్చన్ అడుగుతారు. హమాస్ మీద క్వశ్చన్ ఉండొచ్చు, హూతీస్ మీద క్వశ్చన్ ఉండొచ్చు, హొయసాల టెంపుల్స్ మీద క్వశ్చన్ ఉండొచ్చు. అంటే హిస్టరీలో భాగంగా యునెస్కో హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది హొయసాల టెంపుల్స్. కాబట్టి ఆ హొయసాల ఆర్కిటెక్చరల్ స్టైల్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది.
తర్వాత ఇండియా స్టాండ్ ఇన్ ద ఇజ్రాయెల్ హమాస్ వార్, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి క్వశ్చన్ ఉండొచ్చు. ఆర్టికల్ 370 రద్దు చేయడం తప్పులేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో, తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో. అలాగే ఖలిస్తాన్ మూవ్మెంట్ ఈ మధ్య కాలంలో విస్తృతంగా కనపడుతుంది, దాని గురించి ఉండొచ్చు. లా రిఫార్మ్స్ అంటే ఈ భారతీయ సాక్ష్య అధినియం, ఆ, తర్వాత భారతీయ నాగరిక సురక్షా బిల్లు, సో ఇటువంటి భారతీయ న్యాయ సంహిత వంటి బిల్స్, చట్టాలు చేయబడ్డాయి కాబట్టి ఆ నేపథ్యంలో. అలాగే మణిపూర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్, దెన్ ఎంఎస్ స్వామినాథన్ గురించి క్వశ్చన్ ఉండొచ్చు డైరెక్ట్గా. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ మీద, నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ మీద, పార్లమెంట్ మెంబర్ల సస్పెన్షన్, 141 మంది పార్లమెంట్ మెంబర్లు సస్పెండ్ అయ్యారు 2023 డిసెంబర్లో. సో లోక్సభలో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రాజ్యసభలో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కరెంట్ అఫైర్స్. అలాగే పిఎం విశ్వకర్మ స్కీము, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, సేమ్ సెక్స్ మ్యారేజ్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అలాగే సౌత్ చైనా సీ కాన్ఫ్లిక్ట్, సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ భారతదేశం త్వరలోనే సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించబోతుంది అనేటటువంటి ఒక వార్త నేపథ్యంలో దీని మీద క్వశ్చన్ ఉండొచ్చు. అండ్ సుప్రీం కోర్ట్ నీడ్ ఫర్ రీవ్యాంపింగ్ బై ఎస్టాబ్లిషింగ్ రీజనల్ సుప్రీం కోర్ట్స్. తర్వాత చట్టసభలో మహిళా రిజర్వేషన్, 106 అమెండ్మెంట్ యాక్ట్, ఇటువంటి అలాగే మాల్దీవ్స్ కు సంబంధించినటువంటి అంశాలు, ఇటువంటి హై ఇంపాక్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రివిజన్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండబోతుంది. సో దీనికి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అటెండ్ కావచ్చు.